శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాబోతున్న చంద్రగ్రహణంతో కూడుకొని వస్తున్న పౌర్ణమి అయితే తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే సంభవించబోతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈ యొక్క పౌర్ణమి తిథి మీకు అస్సలు కలిసి రాదు అని చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తలు అలాగే ప్రేమికులకు మధ్య దూరం ఏర్పడబోతుందా అంటే గనక ఖచ్చితంగా అవును అని అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, మీ మధ్యన ఎటువంటి కఠిన పరిస్థితులు తలెత్తబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులు మరి ముఖ్యంగా ఈ యొక్క గ్రహణ ప్రభావ రీత్యా భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికులకు మధ్యన కావచ్చు కాస్త అలజడి పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే అపార్థాలు ఉండి ఉండవచ్చును. అయితే ఆ యొక్క తగాదా పెరిగి పెద్దది అవుతుంది. సమస్యను మీరు భూతద్దంలో పెట్టి చూడవద్దు. భావోద్వేగాలు నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఎవరు ఏది చెప్పినా కూడా ఆలకించవద్దు. మీకు వారికి మధ్యన చాలా మంది కూడాను శత్రువులు తయారు అయ్యి ఆఘాతం సృష్టించే ప్రయత్నం చేస్తారు. వారు కష్టాలు పడుతూ మిమ్మల్ని కూడా కష్టాల ఊబిలోకి తొయ్యాలి అనే ప్రయత్నం చేస్తారు. మీరు సంతోషంగా చూస్తే ఓర్వలేక చాలా మంది కూడా కుట్రలు పన్నుతారు. ముఖ్యంగా భార్యాభర్తలు ప్రేమికులు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కారణాలు కాదండి, చాలా చిన్న చిన్న కారణాలు, కానీ అవి పెరిగి పెరిగి గోరంత కొండంత అయ్యి మీ యొక్క మనోభావాలు చాలా వరకు కూడాను దెబ్బతిన్నట్లుగా మీరు అహంభావంతో ప్రవర్తిస్తారు. తత్ఫలితంగా మీకు వారికి మధ్యన మోయలేనంత దూరం పెరిగిపోతుంది. మీ గుండె భారంతో నిండిపోతుంది. వారంటే ఎంతో ఇష్టమున్నా కూడాను మీ యొక్క అహంభావం దాన్ని కప్పి ఉంచుతుంది. మీరు ఇటువంటి పరిస్థితుల్లోకి అస్సలు వెళ్ళొద్దు. మాట పట్టింపులకు వెళ్ళొద్దు. అహంభావాన్ని పక్కన పెట్టేయండి. మీ జీవితంలో వారు ఎంత ముఖ్యమో ఒక్కసారి ఆలోచించండి. వారితో ఉన్న మధుర జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎవరు ఏది చెప్పినా కూడాను మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది. వారు మీతో ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో, వారు మీ జీవితంలో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నారు, ఇవన్నీ ఆలోచిస్తే గనక మీకే అవగతమవుతుంది. కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడే ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ప్రేమికులు అండగా నిలబడాలి. ఒకరికి ఒకరు అండగా నిలబడితే గనక ఎంతటి ఇబ్బంది అయినా కూడాను సునాయాసంగా తప్పించుకోగలుగుతారు. ఈ విషయంలో మాత్రం మీకు మీరు 1-10 సార్లు ఆలోచించుకున్న తర్వాతనే మాట మాట్లాడండి. వీలైనంత వరకు కూడా మౌనంగా ఉండండి. అప్పుడే జీవితంలో ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ ఒక్క సమస్య కాదండి, ఏ సమస్య అయినా కూడాను మౌనంగా ఉంటూ పరిష్కరించుకోగలిగితే గనక ఎన్నో రకాల ఇబ్బందులు కలగకుండా మీరు ఆదిలోనే ఆపే ప్రయత్నం చేసిన వారు అవుతారు. ముఖ్యంగా భార్యాభర్తలు ప్రేమికులు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు స్త్రీలు అయినా పురుషులు అయినా కూడాను ఈ రోజున భగవంతుని ఆరాధన చేయండి. వీళ్ళు కుదిరితే గనక ఈ రోజున దేవాలయ సందర్శన చేయండి. ముఖ్యంగా పరమశివుని ఆలయాన్ని సందర్శించి పరమశివునికి నీటితో అభిషేకాన్ని గావించండి. అలాగే తెలుపు రంగు పువ్వులను పరమశివునికి తెలుపు రంగు పువ్వులతో అర్చన గావించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.